అన్నా నువ్వు అక్కడ ఫోన్ ఆపన్నా ఒకసారి. అన్న వెనక్కి సార్ ఒకసారి సార్ ఫోటో. మరి ఈ జిల్లాకి ఒక 10 సబ్ స్టేషన్ కూడా ఆల్రెడీ 8 సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించారు. స్టేషన్లు ఉన్నాయి. ఇదే కాకుండా 100 కేవీ బొయ్యూరోటి మనం స్టార్ట్ చేస్తున్నాము. మరి చిన్నాపురం కానీ వాడపాలెం కానీ గతంలో వాడపాలెం సబ్ స్టేషన్ మనం ఏర్పాటు చేసింది. ఆ రోజు చెరువులు అవుతున్నాయి, చెరువులకి కరెంటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని చెప్పి వాడపాలెం సబ్ స్టేషన్ ఆ రోజు నిర్మాణం చేశాం. అలాగే పోలాడ దెబ్బ దగ్గర కూడా సబ్ స్టేషన్ మనమే ఆ రోజున ప్రారంభించుకున్నాం. అలాగే మన పెద్దపట్నం దగ్గర కూడా ఒక సబ్ స్టేషన్కి ఆ రోజునే మేము నిధులు శాంక్షన్ చేయించి భూమిని కూడా కేటాయింపు చేయించడం కూడా జరిగింది. తర్వాత మరి ఇంకో కొత్త ప్రపోజల్స్ కూడా ఏది రిక్వైర్మెంట్ ఉంటే అవసరం ఉంటే టౌన్లో ఎక్కడ కూడా లో వోల్టేజ్ వస్తుందంటే ఇమీడియట్గా అక్కడ ట్రాన్స్ఫర్స్ చేయించడం. అలాగే మొన్ననే ఇంకొక సబ్ స్టేషన్కి కూడా ప్రపోజల్ చేస్తే ఏడీ ఆఫీస్ కూడా కలిపి కట్టాలని చెప్పి మన హిందూ కాలేజ్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని మొన్ననే మరి చెప్పడం జరిగింది. త్వరలోనే ఇంకొక సబ్ స్టేషన్ కూడా పనులు స్టార్ట్ చేసుకోబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఎందుకంటే ప్రభుత్వం మీ అందరికీ తెలుసు 2014కి ముందు ఎందుకంటే గుర్తు చేయాలి. ఇవాళ దాదాపు మనకి 2014 అంటే 11 ఏళ్ళు దగ్గర అవుతుంది. ఆ రోజు 2014కు ముందు మన రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. నిరంతరం విద్యుత్ కోతలతో ఉంటే ఆ రోజు దాదాపు 24 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది. 5 ఏళ్ళు ఎక్కడా విద్యుత్ కోతలు లేవు. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు చాలా నిర్లక్ష్యం చేశారు. లేదంటే అది కానీ కరెక్ట్గా మనం ఆ పీపీఎల్ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను ఉంటాయి. ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థల నుంచి ఒక అగ్రిమెంట్ చేస్తారు. మాకు ఇంత రేటుకి నువ్వు విద్యుత్ సప్లై చేస్తే మీకు పర్మిషన్ ఇస్తాను. అవన్నీ క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు దానివల్ల ఇవాళ కరెంట్ రేట్లు పెరిగినాయి. ఇవాళ దానికోసమే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా భరిస్తూ ఉంది నష్టం. ఇది కాకుండా ఇవాళ సోలార్ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. 100% ఎస్సీ సోదరులు ఇంటికి పెట్టుకుంటే 2 కిలోవాట్కి సంబంధించినటువంటి దాదాపు యూనిట్ కాస్ట్ 98,000 రూపాయలు అవుతుంది. 98,000 రూపాయలు కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం సూర్య గారి కింద ఇవ్వబోతుందని కూడా మరి దానికి కూడా మనం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బీసీ సోదరులు అయితే మరి దానికి దాదాపు 78,000 రూపాయలకి యూనిట్ కాస్ట్ ఎంత సోలార్ 2 మెగా 50%. అంటే మామూలుగా అయితే ఓసీలు అయితే 58,000, బీసీలు అయితే 78,000, ఎస్సీలు అయితే 98,000. బీసీ సోదరులకు ఎస్సీ సోదరులకి ఫ్రీగా మనం ఇస్తాం. ఎంతమంది కావాలన్నా అంతమంది పెట్టుకోమన్నారు. మనకి మన కాన్స్టిట్యున్సీలో 10,000 కనెక్షన్ పెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరుగుతుంది. త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేసి దానివల్ల ఏంటంటే మనం ఎంత కావాలో అంత కరెంటు వాడుకోవచ్చు. మిగిలిన కరెంటు ఉంటే అది మనం గ్రిడ్కి ఇచ్చేస్తారు.